హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. ఎవరైనా పెట్టుకోవాలని పూట మటన్ ఇట్లాంటి తినకపోతే కింద డైనింగ్ లోనే మామూలు భోజనం ఉంది, వెజిటేరియన్ ఉంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గౌరవనీయులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. మన ఎమ్మెల్యే రాజమౌళి సుబ్రహ్మణ్య రెడ్డి గారు మన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరి మధ్యన 2 జట్లు ఉన్నాయి. 2 జట్ల మధ్య తేడా గమనించండి. వాళ్ళ హయాంలో మన ఇంటికి ఏం జరిగింది, మన వీధులకు ఏం జరిగింది, మన కుటుంబానికి ఏం జరిగింది, మన ఊరికి ఏం జరిగిందని ఒకసారి గమనించండి. మన ఇంటికి సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమైనా వచ్చినాయా అని మనం అడుగుతున్నాం. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ హయాంలో సంక్షేమ పథకాలు ఒక రేషన్ కార్డు, రేషన్ బియ్యం తప్ప ఇంకా ఏమైనా పథకాలు చెప్పుకోదగిన పథకాలు ఒక్కటైనా వచ్చినాయా? మనం అందరం గుడ్డ మీద చేసుకుని ఒకసారి ఆలోచించాలి. మన ఊరికి మన ఇంటికి ఏం జరగలే, మన కుటుంబ సభ్యులకు ఏం పెద్దగా లాభం జరగలే. నెంబర్ 2, మన వీధులలో ఎంత అభివృద్ధి జరిగింది? కాలువలు అట్లే ఉన్నాయి, ఎప్పుడు వేసిన రోడ్లు అట్లే ఉన్నాయి. ఇప్పుడు కేవలం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని కౌన్సిలర్లుగా ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కేవలం మా కౌన్సిల్ హయాంలోనే 120 కోట్లతో ఈ ప్రొద్దుటూరులో రోడ్డు కాలువ డెవలప్ చేయడం జరిగింది. అంటే డెవలప్మెంట్ కూడా వీధులలో మన డెవలప్మెంట్ కూడా ఏం లేదు. 3వది, ప్రొద్దుటూరు కన్నా ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఒక్కసారి ఆలోచించండి. ప్రొద్దుటూరులో కూడా ఏం అభివృద్ధి జరగలే. చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి ఏ నీళ్ళు వస్తాయో ఒకసారి శుద్ధి చేసిన ప్రతి నీరు ప్రతిరోజు ఎంత కావాల్సినంత నీరు మన ఇంటికి ఇప్పుడు వస్తుంది. శుద్ధి చేసిన మంచి నీరు ఒకసారి ఇది గమనించండి. మన ఇంటికి ఏం జరగలే, మన వీధికి ఏం జరగలే, మన ఊరికి ఏం జరగలే, మన పిల్లలకి ఏం జరగలే. పోనీ మన పిల్లలకి ఏమైనా ఉపాధి అవకాశాలు వచ్చినాయా? అతన్ని ఆలోచిస్తాం. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు ఈయన బాబు జాబు రావాలంటే బాబు రావాలని డబ్బా కొట్టుకొని ఊరంతా చెప్పుకున్నాడు కదా. ఎన్ని జాబులు వచ్చినాయంటే చెప్తే 39,000 అంట. 39,000 జాబులు చంద్రబాబు గారు ఇస్తే 6,50,000 ఉద్యోగాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన బిడ్డలకు వచ్చినాయి. వాలంటీర్ల రూపంలో మన ముందరికి ఉన్నారు. సచివాలయ ఉద్యోగస్తుల్లో మన పిల్లలు ఉన్నారు, మన కులస్తులు ఉన్నారు. చేనేతలు ఎక్కువ శాతంగా ఉన్నారు. ఇవన్నీ ఒక్కసారి గమనించండి. వాళ్ళ హయాంలో మనకి ఏమైనా జరిగిందా? ఇంకో గౌరవం మన సంఘానికి ఏమైనా జరిగిందా? మన సంఘానికి మేలు ప్రతి కులస్తునికి, ప్రతి దేవాంగ కుల బాంధవునికి పేరుగా మేము చెప్పుకునేది ఏంటంటే కేవలం గత పాలకుల హయాంలో దేవాంగుల పరిస్థితి కంటే అని చెప్పేదానికంటే చేనేతల పరిస్థితి, బీసీల పరిస్థితి కేవలం ఓటు బ్యాంకు మాత్రమే పరిమితంగా ఉన్నాడు. అదే ఇప్పుడు ఓటు బ్యాంకు కాదు, మన సంఘానికి సుమారు 2,50,00,000 రూపాయల మేర 2,50,00,000 రూపాయల మేర నిధులు మనకు ఆర్థిక వెసులుబాటు మనకు దొరికింది. ఈ స్థలం వల్ల 2 కోట్లు జరిగింది. ఆ స్థలం వల్ల 2 కోట్లు జరిగింది. ఇంకొక 11 సెట్లు మరి ఇక్కడే కావాలంటే దాన్ని కూడా ఆచరణలో పెట్టి దాన్ని కూడా ఇచ్చే పద్ధతిలో అది కూడా జరుగుతుంది. మన పిల్లల చదువు కోసం సుమారు 15 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు చెక్ కూడా తెచ్చుకున్నాం. అది కూడా అది కూడా ఉంది. సుమారు 20 లక్షల రూపాయలు పిల్లల చదువులకు 2 కోట్ల రూపాయలు మనకు మేలు. సంఘం యొక్క స్థలము ఏ పాలకులు పట్టించుకోకుండా పట్టించుకునే ఒకే ఒక పాలకుడు, ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజమౌళి సుబ్రహ్మణ్య రెడ్డి గారే. అది మనం అందరం ఒకసారి గుర్తు పెట్టుకొని ఆయన చేసిన మేలుకు మనం ఒకసారి ఆయన కృతజ్ఞతగా ఉండి రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. అన్ని వినండి, మంచి ఏదో ఆలోచించండి. మనకు మంచి ఏ హయాంలో జరిగింది, ఎవరి వల్ల జరిగిందని ఒకసారి ఆలోచించి విఘ్నులైన మీరంతా
ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అఖండమైన మెజారిటీలో ఎమ్మెల్యే గారిని మూడోసారి ముచ్చటగా తెచ్చుకుంటే ముఖ్యమంత్రి గారు మంత్రిని చేస్తారు మన ఎమ్మెల్యే గారిని ఆ గౌరవ తల్లి ఆశీస్సులతో. మనమందరం వచ్చే చంద్రబాబు గౌరవ తల్లిని మనతో పాటి మన బిడ్డగా గౌరవ తల్లి అంటే ఎంతో నమ్మకము, ఎంతో ఆయన గుండెల్లో పెట్టుకొని కొలుస్తాడు. మన బిడ్డ రాజమల్లి బిడ్డ, మన చేరేత బిడ్డ. కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించి మూడవసారి ముచ్చటగా ఆయన చేస్తే ఒక్కసారి అధికారంలో వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే అయితేనే ఇన్ని అభివృద్ధి పనులు చేశాడంటే, ఒక్కసారి అధికార పార్టీకి సంబంధించిన మంత్రి అయితే మన వృద్ధులకు స్వర్ణయుగం జరుగుతాడని చెప్పి, ఒక్కసారి మన బిడ్డల భవిష్యత్తు అంతా మారుతారని చెప్పి మీకందరికీ ఒక్కసారి ఆలోచించి రాబోయే ఎన్నికల్లో రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీని మన 3 వార్డుల నుంచి విపరీత దేవాంగ కులస్తుల నుంచి విపరీతమైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా దేవాంగ కులస్తులందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.